హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కర్ణం కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో బెల్లం పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంతో టేస్టీగా హెల్తీగా బెల్లం పొంగలి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొంచెం కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే కుక్కర్ పెట్టుకొని పెసరపప్పు కడిగి వేసుకోవాలి. 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టిన పెసరపప్పుని ఈ నెయ్యిలో వేసుకొని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి రైస్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా రైస్ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు రైస్ని కలిపి ఇలా పప్పు రైస్ ఫ్రై చేసుకుంటే నెయ్యిలోని బెల్లం పొంగల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం 1 గ్లాస్ రైస్కి అయితే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇలా పప్పు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా నెయ్యిలో వేపుకొని బెల్లం పొంగల్ అనేది చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పప్పు రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్లో 5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం విజిల్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అదే నార్మల్గా చేస్తే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా 5 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 3 విజిల్స్ అయిన తర్వాత చూస్తే రైస్ పప్పు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే మనకి బెల్లం వేసిన తర్వాత రైస్ అనేది గట్టిపడకుండా ఉంటుంది. బెల్లం వేసిన తర్వాత రైస్ కొంచెం గట్టిపడుతుంది. అందుకే ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైసు పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒక 2 గ్లాసు బెల్లం వేసుకోవాలి. మీకు స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఇక నేను 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకున్నాను. ఇలా బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా అడుగు పట్టకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు 1 మినిట్ ఉడికించుకోవాలి. ఇలా 1 మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.